దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 130వ కీర్తన యాత్రా కీర్తన. ఈ కీర్తనలో భక్తుడు మనకు ఒక అద్భుతమైనటువంటి మాటను 3వ వచనం 4వ వచనంలో మనం గమనించినట్లయితే, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఇది ప్రశ్న. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఎంత గొప్ప విషయం! ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువ ఎవడు నిలవగలడు? అంటే మానవాళి జీవితంలో అనేకమైనటువంటి పాపాలు, దోషాలు, భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి ఆలోచనలు, మనము భయంకరమైనటువంటి పరిస్థితుల్లో గుండా మనం వెళ్తూ ఉంటాం. అయితే ఈ కీర్తనలో 3 విషయాలు 130వ కీర్తనలో భక్తుడు రాస్తాడు. 7వ వచనంలో ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. 4వ వచనంలో అంటాడు, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఒకటి, క్షమాపణ దొరుకును. రెండవదిగా, ఇజ్రాయేలీయులు యెహోవా మీద ఆశ పెట్టుకొని జీవించినట్లయితే వారికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు, లేక కృప దొరుకును. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. మూడవదిగా చూడండి, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఒకటి, క్షమాపణ దొరుకును. దేవుని యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా దేవుని యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద అనగా యెహోవా దేవుని దగ్గర సంపూర్ణ విమోచన దొరుకును. ఎందుకు దొరుకుతుందంటే 4వ వచనంలో మనకు క్లారిటీ ఇస్తాడు, స్పష్టత ఇస్తాడు. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారి జీవితంలో 3 దొరుకుతాయి. ఒకటి క్షమాపణ, రెండోది కృప, మూడోది విమోచన. కాబట్టి ఈ 3 పాపం చేసినటువంటి వ్యక్తికి ఆ పాప విముక్తి కలగడానికి ఈ 3 ఎంతో తోడ్పడతాయి, ఆశీర్వాదంలోకి తీసుకెళ్తాయి. రోమా 8:1 అంటాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎంత గొప్ప విషయం! అంటే నీ దగ్గర విమోచన ఉంది, నీకు దేవుడు కృపను అనుగ్రహించాడు, దేవుడు నీకు క్షమాపణ అనుగ్రహించాడు. కాబట్టి ఎందుకు అనుగ్రహించాడంటే నువ్వు భయము భక్తి కలిగి జీవించావు. ఆదాము ఏదైనా తోటలో ఈ తోట పండ్లన్నీ నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలము నువ్వు తినకూడదు, నువ్వు తినిన దినమున నిశ్చయముగా చచ్చేదమని చెప్పాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట లెక్క చేయలేదు ఆదాము కానీ అవ్వ కానీ. అయితే వారు చల్లపూట దేవుడు వారి దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఆకులు అలములు కట్టుకొని, తినద్దన్న పండుని తినివేసి ఆకులు అలములు కట్టుకొని వారు దాక్కున్నారు. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఆదామా అన్నప్పుడు నోరు మెదపలేదు, పలకలేదు. ప్రతిరోజు చల్లపూట లేక దేవుడు వచ్చినప్పుడల్లా ఆదాము అవ్వ లేక ఆదాము యెహోవా దేవునితో మాట్లాడేవాడు.
ఎంత అధికారం ఇచ్చాడు. ఆదికాండం 1:28 అన్నిటినీ ఏలమన్నాడు. సృష్టి అంతటిని ఏలమన్నాడు. దేవుడు చేసిన పనుల మీద అన్నిటి మీద అధికారం ఇచ్చాడు మానవునికి. ఎందుకు పోగొట్టుకున్నాడంటే దేవుని యందు భయము భక్తి పోగొట్టుకున్నాడు కాబట్టి ఆ అధికారాన్ని దేవుడు తీసివేశాడు. దేవుని బిడ్డలారా, ఏ సింహానికైతే పేరు పెట్టాడో ఆ సింహమే ఈరోజు మనం తిరుక్కుంటుంది. ఏ పులికైతే పేరు పెట్టాడో ఆదాము ఆ పులే తిరుక్కుంటుంది. క్రూరమైన జంతువులన్నీ కూడా ఆదామును తిరుక్కుంటున్నాయి. కారణం ఏంటి తెలుసా? ఆదాము దగ్గర అధికారం లేదు. ఆదాము వట్టి మానవుడైపోయాడు. కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కోల్పోయాడు, ఆధిక్యత కోల్పోయాడు, ఆశీర్వాదాలు కోల్పోయాడు, దీవెనలు కోల్పోయాడు. నీవు ఈ పొండుని తినిన దినమున నిశ్చయముగా నువ్వు చచ్చదు. 930 సంవత్సరాలు బ్రతికాడు. దేవుని బిడ్డలారా, ఆదాం వలన భూమికి శాపం, ఆదాం వలన భూమికి శాపం వచ్చింది. పాముకి శాపం, అవ్వకి శాపం, ఆదాముకి శాపం, భూమికి శాపం. ఒక్క అవిధేయత వలన. ఈరోజు దేవుని బిడ్డలారా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కడపటి ఆదాం వచ్చినంత వరకు దేవుని మాట విని ఆయన చొప్పున మాట చొప్పున ఈ మానవాళి కొరకు ప్రాణం పెట్టి ఆయన ప్రాణత్యాగం చేసినటువంటి బలిగా అర్పించబడినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సృష్టి అంతటిని మరలా మంచి మార్గంలోకి తీసుకొచ్చాడు. శిష్యులకు చెప్తున్నాడు, మీరు వ్యాధి, రోగం, దయ్యములను వెళ్ళగొట్టుటకు మత్తయి సువార్త 10వ వారికి అధికారం ఇచ్చెను. ఏ అధికారం అయితే మానవులు కోల్పోయినారో ఆ అధికారాన్ని తిరిగి యేసుక్రీస్తు ప్రభుల వారు, కుమారుడైన యేసుక్రీస్తు, తండ్రి పంపించినటువంటి కుమారుడైన యేసుక్రీస్తు, సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు మానవులకి మరలా అధికారం ఇస్తుంది. ఎంత గొప్ప విషయం! ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వల్ని తరిమేస్తుంటే ఎంత బాధ ఉంటుంది. కెరూబులను, శరాబులను, అగ్ని ఖడ్గములను ఆ జీవవృక్ష ఫలము తింటారేమో అని మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలం కూడా తినేశారు. జీవవృక్ష ఫలం కూడా తినేస్తారని దేవుడిని యెహోవా కెరూబులను, శరాబులను, అలాగే అగ్ని ఖడ్గములను ఆ తోటకి చుట్టూ పెట్టేశారు. ఈరోజు నీవు నేను కూడా ఒకవేళ అవిధేయత కలిగి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి లోబడకుండా దేవుని మాటను అర్థం చేసుకోలేక ఒకవేళ మనం చిన్న చిన్న పొరపాట్లు చేసి దేవుని యొక్క ఆధిక్యత పోగొట్టుకుంటున్నామేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితం విలువైనది. నిన్ను ప్రేమించి ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు ఆయన. కాబట్టి నీకు దేవునికి ఒక సంబంధాన్ని ఏర్పరిచాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఈ సత్సంబంధాన్ని మనం అర్థం చేసుకొని, ఒకటి క్షమాపణ నీకు వచ్చింది, దేవుడు నీ కృపనిచ్చాడు, నీకు విమోచన ఇచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను దీవించి ఆశీర్వదించుటకు ఆయన సమర్థుడు. ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచినటువంటి దేవుడు. ఈ 130వ కీర్తన ఆశీర్వాదాలు, దీవెనలు నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా తిరిగి దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చిన బిడ్డలను, ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలను, చూస్తున్న బిడ్డలను ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్వాదించు. ఎవరైతే ప్రభా కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, చిక్కుల్లో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారు, వ్యాధిలో ఉన్నారు, రోగములో ఉన్నారు, బలహీనతల్లో ఉన్నారు, నైనా చెప్పలేనటువంటి కష్టాల్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, యేసు నామములో ప్రభా వారికి విడుదల మీరు కలిగించమని
నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.